గోటితో పోయేదాన్ని గొడవలు చేయడం ఆగనట గోటితోని పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడట అల్లు అర్జున్ అన్న. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటితో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి డైరెక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకోవాల్సి. తప్పు జరిగిపోయింది, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ, నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం ఇచ్చేసి ఉండాల్సి. తెల్లారో మర్నాడో జీవిడిషనోళ్ళ ఇంటికి పోయి గాళ్లకు భరోసా ఇచ్చేదుండే. అల్లు అర్జున్ కాకపోతే గా సినిమా నిర్మాతనో డైరెక్టరో ఎవలో ఒకరు గాళ్లకు ధైర్యం చెప్పేదుండే. మానవత్వం లేనట్టే ప్రవర్తించారు కాబట్టే గింత కథ అయింది అని అనుకొచ్చిండు పవన్ సారు. స్టేజ్ మీద అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అరెస్టు చేపించిండని అందరు అనుకుంటున్నారు. మరి మీరేమంటారు సార్ అని అడిగితే పవన్ సారు గిట్ల జవాబు చెప్పిండు. ఆయన పేరు చెప్పలేదని వాళ్ళు ఐ థింక్ ఈస్ బియాండ్ ఆల్ దట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దే వర్ నెవర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజిమ్. వైసీపీ రెజిమ్లో లేరు ఇక్కడ. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలండి, ఆయన్ని జగన్ గారి మీద కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు. పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లన్నీ పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా, అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు he came the hard way. It's a very tough leader and he's doing good. ఇన్నరా జగన్ లెక్క సినిమా ఇండస్ట్రీల మీద కక్ష గట్టి సీఎం రేవంత్ రాశి రంపాన పెట్టలేదు. రేవంత్ సీఎం అయినాక అందరికి బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల ధరలు పెంచుకోనికి ఛాన్స్ ఇచ్చి సినిమా ఇండస్ట్రీకి సాయమే చేసిండు అని అన్నాడు. సీఎం రేవంత్ చేసింది కరెక్టే అనుకొచ్చిండు. మరి చూడాలే అల్లు అర్జున్ మీద పవన్ సారు మాట్లాడిన మాటలతోటి మెగా